ఏయ్ మరి ఎక్కువ మార్చేస్తున్నావురా. నువ్వు స్లోగా వచ్చేస్తున్నావు మరి. ఆ అమ్మాయి నెంబరు రాసుకోలేదని బాధ. నీకెలా తెలుసు అత్తయ్య? ఇంత వయసు వచ్చింది, జేబులో సెల్ ఫోన్ పెట్టుకుని తిరగాలని తెలీదు. సర్లే, ఇక్కడ ఉన్నన్నాళ్ళు నా సెల్ ఫోన్ వాడుకో. మళ్ళీ ఏమైంది? ఎందుగా ఏడుపు మొహం? ఇదేదో నిన్నే ఇచ్చుంటే ఇవాళ అమ్మాయి నెంబర్ మిస్ అయ్యేవాడిని కాదు కదా. సరే కానీ రేపు ఆ అమ్మాయి కనిపిస్తుందంటావా? ఏంటి అంత డెస్పిరేషన్? అదేం లేదు, మన అపార్ట్మెంట్లో ఢిల్లీ అమ్మాయి ఏంటా అని చిన్న క్యూరియాసిటీ. రుక్మిణి గారు మనవరాలరా, వాళ్ళ అమ్మ నాన్న ఏవో గొడవలు పడుతున్నారట, అందుకే ఇక్కడికి పంపించేశారు. చాలా మంచి పిల్లరా. ఈ చపాతీలు మీ మావకి ఇచ్చేసిరా. ఏంటో మామయ్య, రాత్రి చపాతి పొద్దున కపాలపాతి చేస్తే షుగర్ తగ్గిపోతుంది అనుకుంటాడు. ఒరే వెంకీ, ఒక 1 లీటర్ పాలు తెచ్చిపెట్టరా, కాఫీలకి లేట్ అవుతోంది. అబ్బా, ఇంటికి తెప్పించుకోవచ్చు కదా ప్యాకెట్లు. తెచ్చిపెట్టవా? మీరా? నేను నీ గురించే చూస్తున్నా. ఎందుకు మళ్ళీ సినిమాకా? నీకు అసలు సిగ్గుందా? ఏదో మంచివాళ్ళ ఉన్నావు కదా అని ఫోన్ నంబర్ ఇస్తే రాత్రి 11 బ్లాంక్ కాల్స్ చేస్తావా? ఇంట్లో వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్? నేనా? అసలు మీ నెంబర్ నాకు గుర్తు కూడా లేదండి. షట్ అప్. అసలు నీలాంటి వాళ్ళకి ఫోన్ నంబర్ ఇవ్వడం నాదే తప్పు. ఎరా, రాత్రి 11 మిస్డ్ కాల్స్ ఇవ్వడమే కాక నన్ను ఇరికిస్తావా? అసలు నెంబర్ నాకిస్తే నువ్వు రాసుకుంటావా? ఎన్ని దమ్ములు! కుష్టుడు భగవద్గీత అర్జునుడికి చెప్పాడు, మనమంతా దాన్ని వచ్చేసుకొని చదువుకోవట్లేదేటి. ఇది అంతే, లోక కళ్యాణం. ఎరా, నెంబర్ నాకిస్తే నువ్వు రాసుకుని పైగా కారు కూడా కడిగేసి రాత్రి 11 బ్లాంక్ కాల్ చేస్తావా? ఇంకొకసారి పిచ్చి పిచ్చి ఆశలు వేసావు అనుకో, నీకు కురుక్షేత్రమే రోయ్. సారీ, నా ఫోన్ నంబర్ ఉంటే చాలు, చాలామంది ఫోన్ చేస్తుంటారు. ఇదివరకు కూడా ఇలా చాలాసార్లు జరిగింది. బ్లాంక్ కాల్స్ చేసింది ఆ సీనుగాడని తెలుసు. నేను జమినాయి కదా, నాకు కొంచెం కోపం ఎక్కువ. ఏమనుకోకు. జెమిని అంటే మీ బర్త్డే జూన్ May 31st. ఓ ఓకే. సారీ. దేనికి? మొన్న రాత్రి 11 బ్లాంక్ కాల్ చేసింది లాండ్రీ సినిగడైనా, నేను రాత్రి 12 బ్లాంక్ కాల్ చేసింది నేనే. మాట్లాడాలంటే భయమేసి ఫోన్ పెట్టేశాను. నేను వర్గో కదా, కొంచెం ధైర్యం తక్కువ. ఏమనుకోకండి. వర్గో, August 26th. హేమా, నేను పర్సనల్ విషయం అడుగుతాను. నీ బర్త్డేకి శేఖర్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు? నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? సంధ్య, నీ హ్యాపీ బర్త్డేకి నీ బాయ్ ఫ్రెండ్ ఏ గిఫ్ట్ ఇచ్చాడు? లోకేష్ సెల్ ఫోన్ ఇచ్చాడు, శైలేష్ ఆ స్వెట్ షర్ట్ ఇచ్చాడు, రూపేష్ MP3 ప్లేయర్ ఇచ్చాడు. ఇంకా ఒక 5-స్టార్ రెస్టారెంట్ కి డిన్నర్ కి తీసుకెళ్ళు, బికాస్ డైమండ్స్ ఆర్ గర్ల్స్ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి డైమండ్స్ ఉన్న మంచి గిఫ్ట్ ఏమైనా ఇచ్చాయి. డైమండ్సా? అంటే పేక ముక్కలేగా. డైమండ్ రాజు రాణి. షట్ అప్ రా, ఫస్ట్ టైం లైఫ్ లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డా, ఆ మాత్రం చేయలేవు? యా. హే లిజన్, డైమండ్ సెట్ లేకుండా డిన్నర్ తీసుకెళ్ళొచ్చుగా. రేయ్ నువ్వేంట్రా బాబు. ఓకే ఐ గాట్ ఇట్. అన్నా వెంకీ, తాతయ్య గారి ట్రైన్కి టైం అయింది, స్టేషన్కి వెళ్ళాలి. ఆటో తీసుకురా నాన్న. ఏ ఆటో, స్టేషన్కి వస్తావా? రమ్మంటారా? ఏం తీసుకుంటావు? డబ్బులు అదే ఎంత అని. 20 రూపాయలు ఇప్పించండి సార్. సర్రా. పాపం మనం అంటే చాలా అభిమానం పడతాడు. చాలా అభిమానం పడతాడు. అవును, ఆటోకి ఎంత అయింది రానా? 100 రూపాయలు అయింది మావయ్య. ఓ 100? 470 రూపాయలు అయింది మావయ్య. ఏంటి ఫ్యాన్ బిగించినందుక? 1150 రూపాయలు అయింది. కిరాణా సామానుక? చేంజ్ 790 రూపాయలు అయింది మావయ్య. బిల్లు ఇవ్వలేదు. ఫోన్లేరా బాబు,
ఫైన్ లేదు. వేసాడు మామయ్య. 1350 రూపాయలు అయింది మామయ్య. సిలిండర్ 300 కదరా. బ్లాక్లో కొన్నా మామయ్య. 995 రూపీస్ అయింది మామయ్య. చేంజ్. ఓన్లేరా కుర్రోడివి, అట్టు పెట్టుకో. థ్యాంక్స్ మామయ్య. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫస్ట్ నేనే కదా. హ్యాపీ బర్త్డే. సెకండ్ కూడా నేనే కదా. హ్యాపీ బర్త్డే. థర్డ్ నేను. చలో లెట్స్ సెలబ్రేట్. ఈరోజు సాయంకాలం నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ప్లీజ్ వెంకీ, నాకు ఇష్టం ఉండదు. అరే ప్రభా 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 ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది ప్లీజ్. ప్రభా ప్లీజ్ కాదనుకు. నో. 1 మంత్ నుంచి నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ ప్రభా, ప్లీజ్ 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 ప్రభా. సరే. సీరియస్లీ? యా. వెంకీ. వెంకీ తింపు తింపు. మరీ అలా ఎత్తుకు తిప్పేస్తే ఎవరన్నా చూస్తే పరుగు పోతానన్నా. అబ్బా అమ్మాయి బరువు కనుక్కోమంది మామయ్య, అంతకు మించి ఏం లేదు. బరువు కనుక్కోమంటే ఏదో ఉజ్జాయింపుగా 4 కిలోలు అటో ఇటో చెప్పాలి కానీ మరీ అంత అక్యురసీ అవసరమేనన్నా? అబ్బా మీరు ఊరుకోండి. ఒకసారి ఇలాగే రొమాంటిక్ గా ఉంటుందని బరువెంతో కనుక్కోండి అంటే రూపాయి వీళ్ళ చేతిలో పెట్టి వెయింగ్ మిషన్ ఎక్కించారు. అందరూ మీలానే ఉంటారా ఏంటి? ఆటో స్టేషన్కి ఏం తీసుకుంటావు? 60 రూపాయలు ఇప్పించండి సార్. 60 రూపాయలంట. బేరం ఆడితే 50కి వస్తాడు. నువ్వు 100 అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది నాన్న. కందిపప్పు, బియ్యం, ఉప్పు, నూనె ఏంట్రా బాబు అన్నీ ఇంత ప్రీమియం అయిపోయాయని అనుకుంటున్నాను. ఇంకా పై అన్ని రౌండ్ ఫిగర్లే. వైజాగ్ అంతా ఇంత కాస్ట్లీ అయిపోతే ఓ మధ్యతరగతి ఉద్యోగి ఎలా బతకాలా అని తెగ ఫీల్ అయిపోయా. అంతా నీ స్కామ్ అన్నమాట. అసలు అమ్మాయి అంటే ఎందుకురా నీకంతా? మామయ్య డబ్బులు తీసుకుంటే తీసుకున్నాను, కానీ అమ్మాయి అంటే నాకు నిజంగా ఇష్టం అని నువ్వు అనుకుంటున్నావు. అసలు అమ్మాయి అంటే నీకు ఎందుకు ఇష్టమో ఓ 10 కారణాలు ఓ పేపర్ మీద రాయగలవా? రాయలేవు నాన్న. పేపర్ మీద కాదు, పలక మీద కూడా రాయలేవు. ఎందుకంటే ఉండవు కాబట్టి. నేను కూడా మీ అత్త గురించి ఇలాగే రాద్దామని కూర్చున్నా. 3 కన్నా ఎక్కువ తట్టలేదు. నాకైతే 2 కంటే తట్టలేదు. ఇద్దరు కలిపి 5 కారణాలు కూడా లేవు. అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నారు మీరు? మీ నాన్న ఊరుకోలేదు. ఊరుకున్నా బాగుండేది. అబ్బా ఒక నిమిషం బండి ఆపు మావయ్య. ఎందుకు నాన్న? ఆపు మావయ్య చెప్తాను. ఏంట్రా? 10 కాదు మావయ్య, 100 కారణాలు రాశా. అవునా? హలో హలో, నేను బ్లూ షర్ట్ కాకి చేసుకొచ్చాను. ఆమె ఏ రంగు? పసుపచ్చ. ఓ పసుపచ్చ రంగు చీర. సరే సరే నేను చూసుకుంటా. నైస్ షర్ట్. థ్యాంక్స్. కొత్తది మా బాస్ కొనిచ్చాడు. పెళ్లి చూపులా? ఆమె పసుపచ్చ చీరలో వస్తుంది, నేను బ్లూ షర్ట్ కాకిస్లో వెయిట్ చేయాలి. ఓ గాట్ ఇట్. వాట్ ఏ కోఇన్సిడెన్స్. నాకు కూడా పెళ్లి చూపులే. రేపు ఏ రంగు షర్ట్ అయినా వేసుకుని వెళ్ళొచ్చు. అందుకేనా అలాంటివి వేసుకుని తిరుగుతున్నారు? నా పేరు చింతా గురుమూర్తి, అమ్మాయి పేరు స్వప్న. నైస్ మీటింగ్ యూ. నా పేరు వెంకీ, అమ్మాయి పేరు శిరీష, బాస్ పేరు ఉదయ్. ఎన్ఆర్ఐ. L1 మీద యూఎస్కి వెళ్ళి ఈ మధ్యనే H1 కింద మారాను. ఓ అంటే మంచిదేనా అండి? చాలాను. నెక్స్ట్ గ్రీన్ కార్డే. ఓహో. మరి ఎక్కడండి గుళ్ళో ఇలా? అప్పుడప్పుడు ఇలా గుడికొచ్చి ఆ దేవుడు నా కోరికలు తీర్చమని చెప్పుకుంటుంటాను. దాన్ని పూజ అంటారండి. ఆ దేవుడు కూడా నాకు ఇలా చేయి అలా చేయని చెప్పేస్తుంటాడు తెలుసా? దాన్ని పిచ్చి అంటారండి. వాట్ యు డూ అండి? మీకు వీసా రాలేదా? నాకు అసలు యూఎస్ వెళ్ళాలనే ఐడియానే రాలేదండి. కష్టం లేండి. ఇట్ ఈస్ నాట్ ఈజీ యునో. ఇప్పుడు నన్ను చూడండి, SAPలో ఇండియాలో 7 ఏళ్ళు కింద మీద పడితే గానీ. ఓ శాప. శాప అనకూడదు, SAP అనాలి. అంటే ఏంటండి? ఏమో తెలీదు, అదేదో ఉందండి. ఐ థింక్ ఇట్స్ జర్మన్. నన్ను వదిలేయండి, నాకు కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకండి, కుదరొద్దులేండి. కుదరకూడదండి, నాది చాలా పెద్ద కథ. నాది కుదరాలి, నాది మామూలు కథ. బెటర్ H4కి అప్లై చేసేద్దామని.
చూడలేదు. అతను కూడా నా ఫోటో చూడలేదా? సరే అయితే నేను బ్లూ షర్ట్ కోసం వెతుకుతాను. ఎల్లోసారి కట్టుకుని వచ్చింది. అమ్మాయి పేరు ప్రభావతి, ఇంటి పేరు యు, ఢిల్లీలో పుట్టి పెరిగింది. వైజాగ్ నేటివ్ ప్లేస్. ఆ అమ్మాయి పుట్టిన తేదీ May 31, 1989. జోడెక్సైజ్ జెమిని. ప్రభావతి కాదయ్యా, అమ్మాయి పేరు శిరీష. అదేనండి అమ్మాయి పూర్తి పేరు శ్రీ సాయి శిరీష ప్రభావతి. అయినా అవన్నీ నీకెలా తెలుసు? ఈ డీటెయిల్స్ అని ముందే నువ్వు చెప్పలేదండి నాకు. ఇదిగో నిజంగా పెళ్లి చేసుకున్నవాడు కూడా ఇన్ని డీటెయిల్స్ అడగడు. ఇంతకీ ఆ అమ్మాయికి నా గురించి ఏమని తెలుసా? ఆ అమ్మాయి నీ ఫోటో కూడా చూడలేదంటే, నీ పేరు మాత్రమే తెలుసు. సరే నా తిప్పలు ఏవో నేను పడతాను. పడండి. మీరు ఎన్ వెంకటేశ్వరరావు కరెక్టేనా? ఓ మీరేనా? ఐమ్ శిరీష. నైస్ నేమ్. మీ పేరు చాలా బాగుంది. అంత బాగుందా? చింత గురుమూర్తి కంటే బాగుందా? అలా అని కాదు, మా ఫ్రెండ్ పేరు కూడా ఎన్ వెంకటేశ్వరరావే. ఒకే పేరుతో ఇద్దరున్నారన్నమాట. ముగ్గురు ఉన్నారు, మూడోడు ఇక్కడెక్కడ ఉండాలి. పిల్లలు అమెరికాలో చదివితే మీకు ఓకేనా? మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటే నాకేంటండి? నేను ఒక చిన్న కాల్ చేసుకుని వస్తాను. హలో నాన్న, రేపు పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసేయండి. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా. ఐ థింక్ షీఈస్ ద వన్. నాన్న, ఆఫీస్ నుంచి ఎవరైనా పింగ్ చేస్తే BRB అని కొట్టు. అసలే వర్క్ ఫ్రమ్ హోము. ఏంట్రా పాత్ర ఉన్నట్టు చేయమంటే తెగ ఇంప్రూవైజ్ చేస్తున్నావు. మీరు ఎలాగో చేసుకోవట్లేదు కదండి, ఇంకా మా తిప్పలో మేము పడతాం. ప్రస్తుతానికి H4 మీద తీసుకెళ్తాను. మా కన్సల్టెంట్ చేత SAP నేర్పించి H1 చేయించేస్తాను. గంటకి $75 దాకా వస్తాయి. ఎడిషన్లో అదే ఎక్కువ. స్కూల్ డిస్ట్రిక్ట్ కూడా బాగుంటుంది. ఓరిని పంచవర్ష ప్రణాళిక బంగారం గాను చెప్పించేరే మగడ. స్క్రిప్ట్ చదవకుండా పాత్ర చేస్తే లాగే ఉంటుంది. ఏదో సాయం చేద్దాం అనుకుంటే బొత్తిగా ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. పదండి. సారీ అండి, మీరు నా టైప్ కాదు. ఇలా మొహమ్మద్ చెప్పేస్తున్నాను, మీరేమనుకోకూడదు. ఒక్క నిమిషం క్రితం ఉన్న ఆ గురు వేశ్వరరావు వేరు. వాట్? హలో నాన్న, ఐ జస్ట్ బ్రోక్ అప్. సంబంధం నచ్చకపోతే ఎన్నో వంకలు పెడతామండి. మీరు ఇలా డైరెక్ట్గా నిలదీసేయడం ఏమీ బాగాలేదు. ఇంకా నా వల్ల కాదరా. ఇది వరకు నీకు సంబంధాలు సచిన్ సెంచురీలా వారానికి 3 వచ్చేవి. ఇప్పుడు ఒలింపిక్స్లో మెడల్స్లా ఎప్పుడో ఒకటి, అది కంచు. అసలు పెళ్ళి ఎప్పుడు చేసుకుందామని? 3 వచ్చినప్పుడు. ఎన్ని సంబంధాలు తిప్పికొట్టను, ఒక్కటి నచ్చలేదా? నచ్చాల్సింది ఒకటే, నచ్చలేదు. అందుకే 4 మెట్లు దిగి మిడిల్ క్లాస్ అనే పర్వాలేదు, అమ్మాయి బాగుంటే చాలని కబురు పెట్టాను. బాబు, ఇప్పటికే మీరు 30 ఓవర్లు వేసిన క్రికెట్ బంతిలా తయారయ్యారు. ఇంకా ముదిరితే? నేను ముదిరే రకం కాదు, పండే రకం. అబ్బో, బాగా పండితే బంగిన పిల్లైనా పిసుక్కుని తినాల్సిందే. ఇదిగో చూడండి. ఆహా, ఈ అమ్మాయికి ఏం తక్కువ, లక్షణంగా ఉంది చూడు. అరే, ఫోటో చూడకుండానే వద్దంటే ఎలా? చూసి వద్దంటే ఓకేనా? అమ్మాయి డాక్టర్. మరి దీని మీద డెంటిస్ట్ ఉంది. అదే బాబు, పళ్ళ డాక్టరు. మొన్నటి వరకు పళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసింది. ఇంట్లో వాళ్ళు పెళ్లి గురించి కూడా ఆలోచించమంటాను. నచ్చిందా? ముహూర్తాలు పెట్టించండి, వెంటనే చేసేసుకుందాం. ముందు చూసుకుందాం. యుబి గారు, ఏంటి సార్ ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? నిన్ను ఆఫీస్ పని మీద పిలిపించలేదు వెంకీ. మరి నువ్వు చాలాసార్లు అమ్మాయిలతో మాట్లాడుతుంటే చూశాను. సార్ మానేస్తాను సార్. నీకు అసలు భయమే లేదా? నేను నచ్చుతానో నచ్చను టెన్షనే ఉండదా? మీరు నచ్చకపోతే నాకెందుకు సార్ టెన్షన్? అది కదా, అంత క్లోజ్ ఎలా అయిపోతారు నీకు అసలు? నాకు అసలు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలో కూడా తెలియదు.
అసలు ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియదు. అమ్మాయిల విషయంలో నాకేం తెలియదు. అసలు ఏమైంది? నిన్న పెళ్లి చూపులకి వెళ్ళాను వెంకీ. నచ్చలేదని చెప్పిందా? అలా చెప్పున్నా ఇంక చాయిస్ ఉండేది కాదు. మాట్లాడాలంది. అక్కడ చూసింది, మాట్లాడింది, సరిపోలేదుట. అలా డిన్నర్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంది. నాకు ఆ అమ్మాయికి నచ్చాలనుంది వెంకీ. నచ్చేయండి. ఎప్పుడు లేంది ఏంటి ఇలా కొత్తగా? ఏంటో ఆ అమ్మాయిని చూడగానే చాలా అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్గా టీ బ్రేక్ ముందు ఇన్నింగ్స్ డిక్లేర్ చేసినట్టు నా బ్రహ్మచర్యాన్ని డిక్లేర్ చేసేయాలనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయికి నచ్చడం ఎలాగో అర్థం కావట్లేదు. నా ప్లేస్లో నువ్వు ఉంటే ఏం చేస్తావు? మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి మీరు నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు? బాస్కో మంచి సలహా ఇచ్చి మార్కులు కొట్టేస్తాను. ఓకే. నిన్న మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళారా? వెళ్ళాను కదా. అక్కడ ఏం చూశారు? టేబుల్ మీద జాంగ్రీ, చేతిలో కారబూంది, అట్టిపండ్లో కూర్చుని 2 అగరతులు. అది కాదు సార్, అక్కడ కబోర్డ్లు కానీ అలమరాలు కానీ ఏమైనా చూసారా? అక్కడ ఒక కబోర్డ్ ఉంది, పక్కనే ఒక పాత ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఆ ఫ్రిడ్జ్ మీద ఏముంది? మీ ఎదురుగా ఉన్న టీపే మీద ఏముంది? ఏమైనా గమనించారా? వాటితో మనకేంటి వెంకీ పని? మీరు ఆ ఇంట్లో చూసిన వస్తువులను బట్టి ఆ అమ్మాయికి ఉన్న అభిరుచులు మనం తెలుసుకునే అవకాశం ఉంది కదా. ఓహోహోహోహో, అలా అంటావా? ఫ్రిడ్జ్ మీద ఆ అమ్మాయి వేరు ఊళ్ళలో దిగిన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. ఉదయ్ గారు, దీన్ని బట్టి మనకేం అర్థం అవుతోంది? ఆ అమ్మాయి పెద్ద తిరుగుబోతు. ట్రావెలింగ్ అంటే ఇష్టం సార్. సో మీరు కూడా అదే ముక్క చెప్పేయండి, ఐ లవ్ ట్రావెలింగ్ అని. ఇంకేం చూసారు? ఇంకా కబోర్డ్లో మొహమ్మద్ రఫీ పాటల కలెక్షన్. ఆ అమ్మాయికి మొహమ్మద్ రఫీ అంటే ఇష్టం, అవునా? కాదు, రఫీ పాటలు అంటే ఇష్టం. మీరు మొహమ్మద్ రఫీ గొప్పతనం గురించి చదువుకెళ్ళి కారులో ఆయన పాటలు ప్లే చేసి మీ గొప్పతనం బయటపడేలాగా దంచేయండి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ కిటికీ పక్కర్లో రాజా రవివర్మ పెయింటింగ్స్ మీద బుక్ ఉంది. సూపర్. సెంటర్లో పెయింటింగ్స్ థీమ్తో ఒక రెస్టారెంట్ ఉంది. అందులో కార్నర్లో రవివర్మ పెయింటింగ్స్ ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్లి రవివర్మ గురించి. ఇంకా కబోర్డ్లో చాలా బుక్స్ ఉన్నాయి, నాకు ఇష్టం అని చెప్తా. అంతేకాదు, ఆ అమ్మాయికి మంచి బుక్ గిఫ్ట్ కూడా ఇవ్వండి. యా, డెఫినెట్లీ. ఆ అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు మధ్యలో పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు కూడా వాడేద్దాం. అమ్మాయ్యా, చూసారా సింపుల్. థ్యాంక్స్ వెంకీ, నువ్వు ఇలా ధైర్యం చెప్తుంటే బాగుంది. సరే, నీ స్కూటర్ రేపు తీసుకెళ్దు కానీ నా కార్లో డ్రాప్ చేస్తా పద. ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఫస్ట్ నన్ను ఒక ఎలిజిబుల్ బ్యాచులర్గా తయారు చేసి పంపించండి. ఆ పని నేను చూసుకుంటాను. ఓ, అప్పుడు నువ్వు ఎందుకు పనికిరాని ఏదో నా అమ్మాయి నమ్మిస్తావు. ఆ అమ్మాయి నన్నే చేసుకుంటుంది. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, అంతేనా? కాదు, ఇంకో పెళ్లి సంబంధం చూస్తాను అంటుంది. అందుకే తొందరొద్దు. ఆ పెళ్లి చూపులకి వెళ్ళగానే బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దాం అంటుంది. అప్పుడు అమ్మాయికి నచ్చేలా బిహేవ్ చేస్తాను. ఓ, అప్పుడు ఆ అమ్మాయి నిన్ను చేసుకుంటుంది, నేను వేరే సంబంధం చూసుకోవాలి. వద్దండి బాబు, దీనికే నా దుంప తెగిపోతుంది. పిచ్చి ఉదయ్ గారు, మ్యాటర్ కొంచెం ముందుకు వెళ్ళి ఆ అమ్మాయి నన్నే చేసుకుంటాననే తరుణంలో కొన్ని మనసు విరిచే విషయాలు ఆమె ముందు పెడతాం. అప్పుడు అమ్మాయి మనసు విరిగిపోతుంది, జీవితంలో పెళ్లే చేసుకుని ఉంటుంది. అప్పుడు మన ఇద్దరం వేరే సంబంధాలు ఎత్తుకోవాలి. ఇంకా సంబంధాల ప్రస్తావన లేకుండా మేనేజ్ చేసేయండి బాబు. మరీ అంతగా విరిచేం ఉదయ్ గారు, కొద్దిగా ఏటవాళ్ళుగా బేట పడేటట్టు చేస్తాం. నేను ఇలా మనసు బేట వార్చేలోగా మీరు ఏ కాఫీ షాప్ లోనో బిర్ల మందిర్లోనో కలిసి మంచి ఫ్రెండ్ అయిపోతారు. నేను సీన్ లోంచి తప్పుకోగానే ఆ అమ్మాయి మీ దగ్గరకు వచ్చి సారీ అండి, మీకన్నా మంచి వాళ్ళు దొరకడం కష్టము అంటుంది. అప్పుడు మీరు బడే బడే దేశం మే ఐసే చోటీ చోటీ బాతి హోతీ రహతీ హై అంటూ క్షమించేస్తారు. అప్పుడు దిల్ వాలే యా లోగోలా దుల్హనియా లే జాయేంగే. డన్ డన్ డన్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళొచ్చావురా? నాకంతా తెలుసు. ఎందుకురా నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ, ప్రభావతిని మోసం చేస్తూ, ఆ ఉదయ్ గారిని మోసం చేస్తూ? అన్ని మోసాలు నేనేం చేయట్లేదమ్మా. ప్రభావతి అంటే నాకు నిజంగా ఇష్టం లేదు. ఏరా, అమ్మాయిని ఇష్టపడడానికి ఒక్క కారణం కూడా లేదు కదా? లేదమ్మా. మరి ఇదేంటి బంగారం? కత్రీనా, ఐశ్వర్య లాంటి కొంతమంది కోసమే. అబ్బా, ఐశ్వర్య కదమ్మా, కరీనా. మరి ఇంకే? అమ్మా, నేను నాన్నగారి ఆశయం నెరవేర్చడానికి దగ్గరలో ఉన్నా. ఈ సమయంలో నువ్వు నన్ను... ఓరే అమాయక చక్రవర్తి, రేపొద్దున నీకు న్యూస్ రీడర్గా ఆయన ఛానల్లో ఉద్యోగం ఇచ్చారే అనుకో, ఆ పిల్ల ప్రభావతి వచ్చి నన్ను చూసుకోవడానికి వచ్చిన వెంకీ మీ ఛానల్లో పనిచేస్తున్నాడని ఉదయ్ గారిని అడిగితే ఆయన ఏం సమాధానం చెప్తారు? అంటే నన్ను వాడుకుంటున్నారమ్మా? ఫుల్గా ఆడుకుంటున్నాడు రా.
చూడరా, న్యూస్ ఈ ఉదయ్ టీవీలో కాకపోతే ఏ అజయ్ టీవీలోనో లేకపోతే ఏ విజయ్ టీవీలోనో చదువుకోవచ్చు, కానీ ప్రభావతిని కాకపోతే ఇంకొక అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోగలవా? నీకు చాలా మంది అమ్మాయిలతో స్నేహం ఉన్నా ప్రభావతి గురించి నా దగ్గర మాట్లాడినట్టు వేరే ఏ అమ్మాయి గురించి మాట్లాడలేదురా. నా మాట విని తొందరగా ఏదో ఒకటి చేయరా. కంగ్రాచులేషన్స్. దేనికి? సాయంత్రం సమాచారం ఫస్ట్ బులెటిన్ ఈ రోజే. వెళ్ళి రెడీ అవు. అవును, బాస్కి మ్యారేజ్ ఫిక్స్ అయిందంట. అయ్యో వెంకీ, రేపటి నుంచి ఉద్యోగం మానేసి పెళ్ళిళ్ళ పేర ఆఫీస్ ఏదైనా పెట్టుకో. నానా పనులు చేసి చిచ్చి. హే వెంకీ, కమ్ ఆన్ ఇన్. యు నో ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ అండర్ ద సన్ టుడే. అవును, ఇప్పుడు వచ్చేవేంటి? నేను బయటికి వెళ్ళాలి, నాకు ఒక ఇంపార్టెంట్ ఎంగేజ్మెంట్ ఉంది. ఎంగేజ్మెంటా? శిరీష్తో చిన్న షాపింగ్, ఎంగేజ్మెంట్, మై ఎంగేజ్మెంట్. రేపే శిరీష్కి నాకు నిస్తార్థం. మీకు విషయం చెప్పండి సార్. కొంప తీసి రాజీనామానా ఏంటి? అవును సార్. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్రావు. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్రావు. సారీ అండి వామన్ రావు గారు, బాస్ మీకు కూడా అవకాశం ఇస్తారులేండి, కాస్త వెయిట్ చేయండి. పిచ్చి కళ్యాణి, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ప్యాంటు మర్చిపోయారండి. స్క్రీన్ మీద కనిపించే వాటికే డబ్బులు ఖర్చు పెట్టాలి, కనిపించిన దానికి డబ్బులు ఖర్చు పెట్టకూడదు కదా, వేస్ట్ కదా. నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాడు వామన్రావు. సో మీరు ప్రేమించిన శిరీషే నా ప్రభావతి సార్. వెంకీ, నీ స్పీడ్కి నీకు ఏ అమ్మాయినా దొరుకుతుంది. నా అనుమానం నీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. నువ్వు శిరీషని చేసుకుంటాను కానీ నీ మాజీ ప్రైస్లు అందరూ మానవహారం చేశారనుకో, మహాత్మా గాంధీ రోడ్ సరిపోదు. నా మాట విను, శిరీషని నాకు వదిలే. లేదు సార్, నేను జీవితంలో ఇష్టపడ్డ ఒక్కగానొక అమ్మాయి ప్రభావతి. వెంకీ, దిస్ ఇస్ మై ఆర్డర్. శిరీషని నాకు వదలలేదనుకో నీ ఉద్యోగం పీకేస్తా. నేను రాజీనామా చేశాక మీరు పీకాల్సిన అవసరం రాదు సార్. 3 ఏళ్ల క్రితం గుర్తుందా, కాలేజ్ యానివర్సరీ ఫంక్షన్లో యాంకరింగ్ బాగా చేసేవని నిన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను. నీ కళ నిజం చేసుకునే అవకాశం ఇచ్చాను. కృతజ్ఞుడా. అసలు విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అయినా నువ్వు నాకు హెల్ప్ చేసావని తప్ప నువ్వు అంటే నాకు ఎప్పుడు చిరాకే. ఆఫీస్లో ఆడవాళ్ళతో కబుర్లు, సీనియర్లతో అగౌరవంగా మాట్లాడడం, జీతానికి మాత్రం టైంకి రెడీ. ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడం రాదుంటేనే నా మీద ద్వేషం బాగానే ఎక్స్ప్రెస్ చేశారు సార్. నువ్వంటే నాకంత ద్వేషం, ఆ ద్వేషమే నన్ను మాట్లాడించింది. నిజంగా మీరు ప్రభావతిని ప్రేమించుంటే ఆ ప్రేమ కూడా మీతో ఇలాగే మాట్లాడించేది. కానీ మీరు ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేరు, ఎందుకంటే మీరు ప్రేమించలేరు కాబట్టి. నేను చేస్తాను. ఇప్పుడు వెళ్ళి ప్రభావతికి నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాను. నాకు ఈ సాయంత్రాలు వద్దు, ఆ సమాచారాలు వద్దు, ప్రతి నెల 15 రోజులు లేట్గా వచ్చి మీ జీతం వద్దు. నన్ను వదిలేండి సార్, నా జీవితం ఏదో నేను చూసుకుంటా. సార్, 4 ఏళ్ల క్రితం ప్రభావతి ఇష్టపడింది నన్ను. మరి 4 ఏళ్ళ తర్వాత? 4 ఏళ్ల తర్వాత కూడా ప్రభావతి ఇష్టపడింది మీలో చూసింది నన్నే. హౌ సాడ్. కానీ శిరీష్ పెళ్లి చేసుకోబోయేది మాత్రం నాలో చూసింది నన్నే. నేను చేసుకునేవనుగా వెంటనే వెళ్ళి ప్రభావతికి నిజం చెప్పేస్తా. సార్ ప్లీజ్ సార్, వదిలేండి సార్, వదిలేండి సార్. సార్ వదిలేండి సార్. సార్ సార్, మీరు నన్ను కొట్టినా చంపిన ప్రభావతి మాత్రం నాదే. ఏంటి ప్రభావతి నీదా? శిరీష్తో నా ఎంగేజ్మెంట్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే. పెళ్ళేదాకా నిన్ను ఏం చేయాలో వచ్చాక ఆలోచిస్తా. సో మన ఫస్ట్ న్యూస్ బులెటిన్ ఇంకా 1 hourలో స్టార్ట్ అవబోతుంది. వెంకీ వస్తే అన్ని చూసుకోవచ్చు. వెంకీ కాదు, వామన్ రావు. అదేంటి సార్,
వెంకీ రిజైన్ చేసాడు. ప్రోగ్రామ్ డైరెక్టర్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. వామన్ రావు రెడీ అవ్వమని నేనే చెప్పాను, రెడీ చేయండి. ₹40, ₹80, ₹40, ₹80, ₹40, ₹80. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబో ₹40, ₹80. మేడం వాట్ ₹40, ₹80. వాటిది 80యా? మిమ్మల్ని చూస్తుంటే 70కే ఇచ్చేయాలను. నేను చూస్తే 50 కన్నా ఎక్కువ ఇవ్వాలని లేదు. ప్రతి చోట అయితే కోల. 70కి ₹1 కూడా తగ్గేది లేదు. సరే, నా దగ్గర 2 టికెట్స్ ఉన్నాయి. 2 తీసుకుంటే 100కి ఇచ్చేస్తా. ఓకే? సరే అయితే మానే. హలో, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది. పేరు ఎన్ వెంకటేశ్వరరావు. అది కాదండి, 100కి ఆ 2 టికెట్లు తీసుకుందామా? కావాలంటే 50 ఇచ్చేస్తాను. పోనీ 60 తీసుకోండి. వాట్? నేను బ్లాక్ టికెట్లు అమ్ముకునే దానిలా కనిపిస్తున్నానా? ప్రాబ్లం అది కాదు, సినిమా మొత్తం పక్క పక్కనే. మామా మామా నువ్వేనా చెప్పు మామా. అవునమ్మా, ఈ అబ్బాయి చాలా మంచోడు. పోయిన వారం నా పక్కనే కూర్చున్నాడు. ఇంటర్వెల్లో పేలాలు కూడా కొనిపెట్టాడు. ఓకే ఓకే, పద పద. డబ్బులు అక్కర్లేదు కానీ ఇంటర్వెల్లో నాకు కూడా పాప్కార్న్ అండ్ కోక్. సో మీరుండేది సీతమ్మ దారి అన్నారు కదా, నేనుండేది అక్కడే. మీకు అభ్యంతరం లేకపోతే నా బైక్ మీద డ్రాప్ చేస్తా. పర్లేదు, నేను వెళ్తా. సరే పదండి. యాక్చువల్లీ మీకు విషయం చెప్పాలి. నాకు బైక్ లేదు, బస్ ఎక్కొచ్చా. మరి లిఫ్ట్ ఎలా ఇస్తా అన్నారు? ఏదో రొమాంటిక్గా ఉంటుందని. నా స్కూటీ మీద వెళ్దాం, పదండి. 1 minute. మీ దగ్గర స్కూటీ ఉంటే మరి నా బైక్ ఇంటికి ఎక్కుతా అన్నారు. మీరుండేది ఎల్ఐసి అపార్ట్మెంట్సే, నేనుండేది ఎల్ఐసి అపార్ట్మెంట్సే. అయినా మీ పేరు ఇంకా నాకు తెలియదండి. ప్రభావతి. నైస్ నేమ్. ఏం బాగుంది. నా పూర్తి పేరు శ్రీ సాయి శిరీష ప్రభావతి. నైస్ నేమ్స్. ఉంటే శిరీష అని ఉండాలి, లేకపోతే ప్రభావతి అని ఉండాలి. ఈ శిరీష ప్రభావతి ఏంటి? రాముడు భీముడు అని ఒకే అబ్బాయికి పేరు పెడితే ఎలా ఉంటుంది? రామకృష్ణ అని ఒక్కలే పెట్టుకుంటారు కదా మీ పేరు. ఆయన పేర్లు ఏముంది, వదిలేసేయండి. నేను మీకు విషయం చెప్పాలి. నాకు నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడు. అసలు ఈ ఊళ్ళో ఫ్రెండే లేడు. మాది ఢిల్లీ. ఫస్ట్ టైం వైజాగ్ వచ్చాను మా అమ్మమ్మ గారింటికి. మాది హైదరాబాద్. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చా. ఈ సెలవులు ఇక్కడే. మీకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదు కదా? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ఏం చెప్పినా పర్వాలేదు. ఏం చెప్తున్నారో చెప్పండి. మొన్న మండే వరకు గర్ల్ ఫ్రెండ్ లేదండి. నిన్న ట్యూస్డే వరకు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదండి. ఈరోజు వెడ్నెస్డే పొద్దున్న వరకు కూడా గర్ల్ ఫ్రెండ్. ఇంక చాలా దిగండి. ఈరోజు కూడా గర్ల్ ఫ్రెండ్ లేదండి. అబ్బా, అపార్ట్మెంట్స్ వచ్చేసాయి. ఓ, ఇది ఢిల్లీ కాదు. కొంచెం ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే. అరే సినిగా, నీ దగ్గర పెన్ కానీ పెన్సిల్ కానీ ఉందా? నా దగ్గర ఎందుకు అటువంటి ఉంటాయండి? కావాలంటే ఈ బొగ్గు ముక్క తీసుకోండి. ఇప్పుడు ఎలాగా? మొదటి 4 అంకెలు నువ్వు గుర్తెట్టుకో, చివరి 4 నేను గుర్తెట్టుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. మామయ్య, సమ్మర్కి మా మేనల్డ్ వైజాగ్ వస్తున్నాడంటే ఏదో కుర్రోడు బీచ్లు అవి చూసి ఎంజాయ్ చేస్తాడులే అనుకుని రమ్మన్నాను. మామయ్య, నీకే 2 నెలలు టైం పాస్ చేసి వెళ్ళిపోతావు. తర్వాత ఇక్కడ తలెత్తుకొని తిరగాల్సింది నేను కదా నాన్న. అర్థమైంది మామయ్య. చిచి, నువ్వు తప్పు చేస్తావని కాదు నాన్న, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మామయ్య ఏంటి?
చివరి 4 నెంబర్లు నిజంగానే గుర్తుపెట్టుకున్నావా?